నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ జర్నలిస్టుల పైన విపరీతమైన కేసులు జరుగుతూ ఉన్నాయి. జరుగుడుతోటి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచి ఉంటారు, చాలా మంది గెలిచి ఉంటారు. వాళ్ళు ఒక్కరు కూడా ఒప్పడతలేరు. వాళ్ళ పరిపాలన ఎట్లుందో కూడా తెలియని పరిస్థితి. ఏదో మంత్రులు అప్పుడప్పుడు ఏదైనా విషాదం జరిగితే వీళ్ళు మంత్రులు అని చూసుకోవడానికే అక్కడక్కడ అవపడతా ఉన్న కొందరు మంత్రులు. ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అసలు వాళ్ళు ఉన్నారా, రాష్ట్రం విడిచిపోయి ఇలా పరిపాలన చేస్తారా, లేకుంటే ప్రజలు పీడించుకొని తింటారా, లేకుంటే ఇంట్లోనే అనుకుంటారా అనేది తెలియదు. అవన్నీ పోని మనకు ఏ వైపులా ఏ మూలన చూసుకున్నా కూడా ఏ ఎమ్మెల్యే ఉన్నట్టు మనకు అవపడదు. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రము ఎవరైతే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఒక రాజకీయ నాయకుడి పైన ఘన విజయం సాధించారో మనం పిలుచుకునే పేరు ఇక ప్రతి ఒక్కరు సోషల్ మీడియా హల్చల్ అయింది. ఏమనుకుంటా, 40 ఏళ్ల రాజకీయ చరిత్రను మట్టుబెట్టిన యశస్విని రెడ్డి అనుకుంటా గొప్ప పేరును మనం విన్నాం. నేను కూడా ఆమెకు కూడా సరే, ఆమె అధికారంలోకి వచ్చింది, కొత్తగా మార్పు కావాలనుకుంటారు ప్రజలు. నా ఛానల్ తరఫున దగ్గర మేడం గారి కోసం 250 వీడియోలు స్టార్టింగ్ లో చూసుకుంటే, మన ఛానల్ స్టార్టింగ్ లో చూసుకుంటే 250 వీడియోలు మేడం కోసం మనం ప్రచారం చేశాం. ప్రచారం అంటే మేడం అధికారంలోకి రావాలి, కొత్త మార్పు చూడాలని మనం కూడా ప్రయత్నం చేశాం. ఆ వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టాం. దానికి మేడం గారు మనకి ఇచ్చిన గొప్ప బహుమతి ఏంటంటే, మన బ్రదర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మా యొక్క జర్నలిస్ట్ రాజ్ కుమార్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకు? అమెరికా నుంచి వచ్చారు కదా, మరి వాళ్లకు అక్కడ మొత్తం ఇంగ్లీష్ పరంగా అవగాహన ఉండడం, లేకుంటే అక్కడి యొక్క పాలన అవగాహన ఉండడం, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమ చరిత్ర కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ ఆషామాషిగా అర్థం కాదు కదా, మరి అర్థమవుతుందా లేదా అని మన జర్నలిస్ట్ రాజ్ కుమార్ ఊరు బట్టి లేకుంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళో జస్ట్ ఎంపీ ఎలక్షన్ టైంలో 1 నెల మాత్రమే అక్కడ పనిచేయడం జరిగింది. దాంతో మేడం గారు గొప్ప బహుమతి ఏది ఇచ్చారంటే, అయ్యో ఈయన నాయన కాలనే పడ్డాడు, ఈయన నియోజకవర్గం ఎక్కడ, నాయ నియోజకవర్గం ఎక్కడ, ఏ మీడియా ఎక్కడ పని చేసుకోవాలి అక్కడే, ఏమి పాలగుర్తి మీరేమైనా మొత్తం కమాయించి పెట్టారా, లేకుంటే పాలగుర్తి మీ సొంతం అనుకుంటారా, పాలగుర్తి లేకుంటే మీరు దత్తత తీసుకున్నారా, మహేష్ బాబు తీసుకున్నట్టుగా? పాలగుర్తి మీదేనా? మీడియా వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగడానికి, భారతదేశం మొత్తం తిరగడానికి నాకు పూర్తి స్థాయిలో లైసెన్సులు కూడా ఉన్నాయి. లైసెన్సులు ఉన్నాయి, అన్ని దానికి తగ్గ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. నాకు తిరగడానికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మరి తిరగొద్దని చెప్పడానికి మీరెవరు? ఒక మాట, మీరు 5 సంవత్సరాల వరకు మాత్రం ఎమ్మెల్యేలు మాత్రమే, 5 సంవత్సరాల వరకే మీరు మా ఎమ్మెల్యే మాత్రమే. సరే, మా బ్రదర్ని జైల్లో పెట్టారు, కింద మీద పడి ఆయన బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ జర్నలిస్ట్ ఉపేందర్ సిగ్నేచర్ స్టూడియో, ఆయన సొంత గ్రామం కూడా తొర్రూరు. ఆ తొర్రూరు నుంచి ఆయన ప్రశ్నించే గొంతుకగా ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. ఝాన్సీ రెడ్డి చేసిన అవకతవకలన్నీ బయట పెడతా ఉన్నాడు. పాలకుర్తి ప్రజలందరూ ఎవరిని ఎన్నుకున్నారు? యశస్విని రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అధికారం ఎవరు కట్టబెట్టిళ్ళు? యశస్విని రెడ్డి గారికే కట్టబెట్టిళ్ళు. మరి ఇక్కడ ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు మనం ఎవరైనా వీడియో చేసినామనుకో, సీదా ఝాన్సీ రెడ్డి మేడం దగ్గరికే పోతుంది. దాన్ని చూస్తారు, వీళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని చూస్తారు. సరే, మీరు యొక్క ఈ 4 సంవత్సరాల్లో యాక్షన్ తీసుకోవాలన్నా, వారిపైన దాడులు చేపియాలి, అన్ని చేపిస్తారు. ఆ తర్వాత ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు ఉండగలుగుతారా? తెలంగాణ రాష్ట్రం మీరు ఆ యొక్క పాలగుర్తిలో ఉండగలుగుతారా? ఇప్పుడు జర్నలిస్ట్ ఉపేందర్ గారిని లీగల్ నోటీసులు పంపించారు. ఎట్లా పంపించాలి అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక సిగ్నేచర్ స్టూడియో ఈ మేనేజర్ గారికి పంపించారు. ఏమని? మహేందర్ కుమార్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన అపార్ట్మెంట్ అని పెట్టుకుంటూ కింద ఉపేందర్ ద రిపోర్టర్ సిగ్నేచర్ స్టూడియోస్ అని పెట్టి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే లీగల్ నోటీస్, టేక్ డౌన్ ద లీగల్ నోటీస్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద న్యూస్ బోర్డ్ కాస్టింగ్ ఆన్ ద యువర్ సిగ్నేచర్ స్టూడియోస్ డిస్మెయింటైనింగ్ ద న్యూస్ మెలిసియస్లీ. అబ్బో, అంటే ఆ యొక్క న్యూస్ నే తప్పుదో పట్టించినట్టుగా చేస్తున్నట్టు. ఏమని? ఆ 12 ఎకరాల కోసమే రవికిషోర్ తో నాపై దాడికి పాల్పడింది ఝాన్సీ రెడ్డి అనుకుంటా ఒక జర్నలిస్ట్ ఉపేందర్ గారు ఆ యొక్క వీడియో పెట్టడం జరిగింది. తప్పేముంది? ఆయన పెడితే తప్పేముంది? ఒక మాట చెప్తున్నా, నేను జర్నలిస్ట్ కానీ, యాంకర్ కానీ, రిపోర్టర్ కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే స్వేచ్ఛ లేదా? అదేమోని పాలగుర్తిలో మరి బీభత్సం తయారైందండి. అదేవిధంగా అదే బిగ్ టీవీ పైన లీగల్ నోటీసులు పెట్టారు. మళ్ళీ జర్నలిస్ట్ ఉపేందర్ కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఇప్పుడు జర్నలిస్ట్ ఉపేందర్ కానీ, బిగ్ టీవీ కానీ, ఆర్జీటీవీ కానీ ఈ ముగ్గురి పైన లీగల్ నోటీసులు తీసుకున్నారు. వారిని జైల్లో కూడా పంపించారు. జైల్లో పంపించాలని ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి
మీరు చక్కగా పాలన చేస్తే, మీరు పూర్తిగా నీటిగా పనులు చేసుకుంటే మేము ఎందుకు సమస్యల్ని బయటకు తీస్తాం? మాకేం అవసరము? ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మా గుండె తరిగిపోయి మేము అక్కడికి వెళ్ళిపోతాం. మరి మీరు ఎమ్మెల్యే అయి ఉండి మీ గుండెలు ఎందుకు తరిగిపోతలేవు? మరి మీరు పార్టీ ఇన్ఛార్జ్ అయి ఉండి మీ గుండెలు ఎందుకు తరిగిపోతలేవు? ఇట్లా ప్రశ్నించగా లెట్టుకున్న కేసులు పెడితే ఎన్ని కేసులు పెట్టుకుంటారండి? ఎన్ని పెట్టుకుంటారు? మీరు సచ్చేదాకా కేసులు మా మీద వేసుకునే దమ్ము మాకుంది. మీకు సమస్యలు బయటికి రాకుండా సమస్యలు అరికట్టే దమ్ము మీకుందా? నేను సేటుగా సవాలిస్తున్నా. ఇప్పుడు అదేవిధంగా అక్కడ మన పెద్దవంగర దగ్గర ఎస్ఆర్ఎస్ పెట్టుకున్న కెనాల్ దగ్గర వానాకాలంలో, మొన్న రీసెంట్లీ గడిచిపోయిన వానాకాలంలో వర్షాలు లేక అటు కెనాల్ నీళ్లు రాక పూర్తి స్థాయిలో పొలాలన్నీ ఎండిపోయినాయి. పూర్తి స్థాయిలో ఎండిపోయినాయి. దగ్గర దగ్గర 100 ఎకరాలు ఎండిపోయినాయి. అక్కడికి ఎవరు వెళ్ళారు? ఆర్జీటీవీ తెలుగు వెళ్ళింది. సిగ్నేచర్ స్టూడియో జర్నలిస్ట్ ఉపేందర్ గారు పోయారు. మేమే కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు బయటకు తీసింది. మరి బ్యాగుల సంచులు పోసుకొని మొదలు కోడలు గారు వెళ్ళాడు, తర్వాత అత్తగారు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అమెరికాకి వెళ్ళాడు. ఇవన్నీ విజువల్స్ మేము చూడలేదా? అని చూడలేదు అంటున్నా. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజల సమస్యల పైన కొట్లాడడానికి, వారి బాధలు తెలంగాణ రాష్ట్రాన్ని వినిపించడానికి మేము మైకులు కెమెరాలు పట్టుకొని ఆ యొక్క నిర్రబారిన పొలాల కాడికి మేము పోతే ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ ప్రజలు మిమ్మల్ని అడుగుతారేమోనని భయంతో బ్యాగులు పట్టుకొని అమెరికాకు పోయింది మీరు. ఇది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదో జర్నలిస్ట్ ఉపేంద్ర పైన లీగల్ నోటీస్ పెట్టినంత మాత్రాన ఎవరు భయపడరు. ఇక్కడ ఇది తెలంగాణ రాష్ట్రము. ప్రతి ఒక్క శరీరంలో పారేది ఆషామాషి రక్తం కాదు, అది ఉద్యమాల రక్తము. ఒక మాట పడం, ఒక మాట ఒకరితో అనిపించుకోం. ఒక మాట అనిపించుకే ముందు రక్తం ఎక్కువ 0 నుంచి 140 వరకు ఏ విధంగా అయితే ముళ్ళు కిందికి పీది ఉగ్గుతూ ఉంటుందో మా మీద కూడా అక్రమ కేసులు పెడితే మాకు కూడా రక్తం కింద పైన జర్రా జర్రా అంటా ఉంటది. ఎందుకు? నిజాయితీగా పోతున్న మా మీద కేసులు పెడుతున్నారు, అవినీతి పోయేటోళ్ళు ఇక్కడ బ్రహ్మాండంగా ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారని మాకు అనిపిస్తూ ఉంటది. తెలంగాణ ఉద్యమాల గడ్డ ఇది. మీకేం తెలుసు? మీరు ఓన్లీ అమెరికాలో ఉండేటోళ్ళు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. మీకు ఉద్యమం అంటే అవగాహన తెలియదు. మీరు పరిపాలించడానికి వచ్చారు, పరిపాలించండి. పరిపాలన చక్కగా చేసుకోండి. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవసరమైతే గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాము. ఆ గ్రౌండ్ రిపోర్ట్లో మీరేం చేయాలి? ఆ సమస్యల్ని మీరు పరిష్కరించాలి. మేము ముందెళ్తా ఉంటే మీరు వెనుకొచ్చి సమస్యలు పరిష్కరించాలి. అంతేగాని మేము ముందుకు పోతా ఉంటే తాళేసి వెనుక గుంజి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. ఎన్నైనా కేసులు పెట్టుకోండి. నిజాయితీగా పోతాం, నికార్సంగా పోతాం. న్యాయం ఎప్పుడు ఓడిపోదు. ఇంకో 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు ఉన్నాయి. మీ భాగవతాలు బయట పెట్టు మాకు పెద్ద పరిస్థితి ఏం కాదు. మీరు దాడులు చేపించినా, ఏం చేసినా, ఏం పెట్టించినా లీగల్గానే మేము ఎదుర్కొంటాం. జర్నలిస్ట్ ఉపేందర్ కూడా లీగల్గానే ఎదుర్కొంటాడు. ఆర్జీటీవీ కూడా లీగల్గా ఎదుర్కొంటుంది. బిగ్ టీవీ కూడా లీగల్గానే ఎదుర్కొంటుంది. బట్ ఎవరిని ఉద్దేశపూర్వకంగా మీరు అరెస్టులు చేపియద్దు. మీరు గొప్ప పేరుంది, యశస్విని రెడ్డి గారికి గొప్ప పేరుంది. ఏం పేరంటే అమెరికా నుంచి వచ్చారు, మంచి పరిపాలన అందిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టిళ్ళు, 1000 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించింది స్వయంగా వాళ్ళ డబ్బులతోటే ఇస్తారు. 34-36 కిలోమీటర్ల దూరం సొంత డబ్బులతోటి కెనాలు తీపిచ్చే అంత గొప్ప స్వభావం గలవారు మీరు. ఆ యొక్క ఎండిన పంటలకు నీళ్లు విడవండి. ఆ అక్రమ ఇసుక దందాలు బంద్ చేయండి. ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాలున్నాయి అవి బంద్ చేయండి. ఇవన్నీ బంద్ చేయండి. మంచిగా పరిపాలన చేసుకోండి. మీ తెరువు మేమెందుకు వస్తాం? మీ యొక్క సమస్యలు మేమెందుకు బయట పెడతాం? మేమేదో పాలగుర్తినే స్పెషల్గా ఫోకస్ చేసినట్టు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా బయటికి పెడితేనే ఉన్నాం. ఇప్పుడు ఉపేందర్కి లీగల్ నోటీస్ ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు? ఇంకోసారి దాడి చేపిస్తారు, ఇంకోసారి అరెస్ట్ చేపిస్తారు. తర్వాత ఏమవుతుంది? అనవసరంగా మీరే కదా రిస్కులో పడేది. ఏదో పవర్ ఉంది యూజ్ చేసుకుందామని మీరు చేసుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెడితే ఏ అన్యాయాన్ని, మీరు చేసిన అవినీతిని ఏ టైంలో ఎట్లా బయట పెట్టాలో మాకు తప్ప మరేటోళ్ళు ఎవ్వరికి తెలియదు. మీరు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు ఇప్పుడు అధికారం ఉందని. కానీ మేము భయపడం.